హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఎస్ఎస్సి నుండి మనకు ఒక భారీ గుడ్ న్యూస్ అయితే అందడం జరిగిందండి. ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఇదొక మంచి సువర్ణ అవకాశం అండి. మనకు ఏదైతే 2024 నోటిఫికేషన్ ఉందో ఆల్మోస్ట్ 26,000 ఖాళీలతో భర్తీ చేయబోతున్న విషయం తెలిసిందే అండి. చాలామంది అభ్యర్థులు ప్రిలిమ్స్ సిబిటి 1 రాసి మరి ఈవెంట్స్ కోసము వెయిట్ చేస్తున్నారు. ఓకేనా, మరి ఆల్రెడీ ప్రిలిమ్స్ రిటర్న్ ఎగ్జామ్ రాసి ఈవెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ అయితే ఎస్ఎస్సి చెప్పడం జరిగిందండి. ఆల్మోస్ట్ 26,000 ఉన్నటువంటి ఖాళీలను 46,000కు పెంచారండి. అంటే ఆల్మోస్ట్ 20,000 ఖాళీలను అయితే పెంచడం జరిగింది. ఏపీ అండ్ టీఎస్లో ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా చాలా మంచి అవకాశం అండి. చాలా వరకు ఖాళీలు అయితే పెరిగినట్లుగా తెలుస్తుంది. ఓకేనా, సో గైస్, ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్, ఇతర ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా అఫీషియల్ అప్డేట్స్ మన ఛానల్లో తెలియజేస్తుంటాను. మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఇక చూడండి, ఫోర్స్ వైజ్ కన్సాలిడేటెడ్ వేకెన్సీ ఆఫ్ ఎస్టీ జీడీ ఎగ్జామ్ 2024 ఇంక్లూడింగ్ డిప్యుటేషన్ సర్వీసెస్ వేకెన్సీస్ అంటూ కూడా ఇచ్చారు. ఇంతకుముందు 26,000 ఖాళీలు అయితే మనకు ఉండేదండి. దానికి 20,000 ఖాళీలను పెంచుతూ మొత్తం 46,617 ఖాళీలను అయితే పెంచారండి. ఇక్కడ మరి కేటగిరీల వారీగా చూసినట్లయితే బిఎస్ఎఫ్ అండి 12,076, సిఐఎస్ఎఫ్ అభ్యర్థులు 13,632, సిఆర్పిఎఫ్ 9,410, ఎస్ఎస్బి 1,926, ఐటీబీపీ 6,287, ఏఆర్ 2,990, ఎస్ఎస్ఎఫ్ 296, ఎన్సిబి ఏమీ పెరగలేదు. సో గాయస్, ఈ విధంగా మరి అన్ని శాఖల్లో కూడా ఖాళీలు అయితే పెరిగాయండి. మీరు ఏదైతే సార్ నాకు ఇంత కట్ ఆఫ్ వచ్చింది, చాలా తక్కువ కట్ ఆఫ్ వచ్చింది, నాకు ఈసారి ఛాన్స్ ఉంటుందో లేదో అనుకున్న వారికి కూడా ఈసారి చాలా మంచి అవకాశం అయితే ఉంటుందండి. సో ఆల్రెడీ కట్ ఆఫ్కి సంబంధించినటువంటి అఫీషియల్ వీడియో కూడా చేశానండి, నేను మన ఛానల్లో ఉంది. మీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియచేయండి ఫ్రెండ్స్, ఈ యొక్క న్యూస్ని ఎవరైతే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ అయితే రాశారో. సో మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఏంటి సార్ ఇంకా రిజల్ట్ రాలేదు, అట్ ద సేమ్ టైం మనకి ఫిజికల్ ఈవెంట్స్ కూడా ప్రకటించలేదు అంటే ఎందుకు రీజన్ అంటే, సో బిడ్స్ అయితే పిలిచారండి. ఓకేనా, మనకి ఈసారి ఎస్ఎస్సి జీడీలో సీసీ కెమెరాలు కొంతవరకు, అంతేకాకుండా ఎలక్ట్రానిక్ డివైజెస్ని అయితే ఉపయోగించబోతున్నారు ఈవెంట్స్లో. కాబట్టి వాటికి మరి బిడ్స్ అయితే వేయడం జరిగిందండి. సో ఆ బిడ్స్ అనేవి ఇంకా కాలేదు, మ్యాక్సిమం ఇంకొక 1 month కూడా పట్టవచ్చు. సో ఆలోపు మీరైతే ప్రాక్టీస్లో ఉండండి. నేను చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను, ఎవ్వరు కూడా గ్రౌండ్ ప్రాక్టీస్ మానేయకండి. మీకు తక్కువ మార్కులు వచ్చినా కూడా మానేయకండి అనే చెప్తున్నానండి. ఎందుకండి, సో రీజన్ ఏంటి అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ మళ్ళీ ఆగస్ట్లో ఉంది మనకి. ఓకేనా, ఆగస్ట్లో కొత్త నోటిఫికేషన్ ఉంది, ఆగస్ట్ ఎండింగ్లో. కాబట్టి ఇది మిస్ అయినా మనకు ఆగస్ట్లో వచ్చే నోటిఫికేషన్లోనైనా మనకు యూస్ఫుల్గా ఉంటుంది. కానీ ఇప్పుడు పెంచారు కదండి 20,000 ఉద్యోగాలు, ఈసారి మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది, మీరు కరెక్ట్గా గ్రౌండ్ ప్రాక్టీస్ కనుక చేయగలిగితే. ఓకేనా, సో గాయస్, ఇది అప్డేట్ అండి. మీకు కనుక ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ కనుక కావాలి అనుకుంటే మన యాప్లో ఉంది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. మీకు నచ్చితే తీసుకోండి, డెమో క్లాసెస్ ఉన్నాయి, అంతేకాకుండా టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ గైస్. మీ యొక్క మార్క్స్ అనేవి కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి గత నోటిఫికేషన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఫిజికల్కు వెయిట్ చేస్తున్నటువంటి అభ్యర్థి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.